ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఈరోజు లక్ష్మీదేవి నివాస స్థానాలండి. అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు ఏమండి డబ్బు అక్కర్లేదని ఎవడనుకుంటున్నాడు, చదువు లేకపోయినా పర్వాలేదు డబ్బు కావాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇదేంటంటే చదువునా లేకపోయినా గౌరవం, కానీ డబ్బు లేకపోతే మాత్రం గౌరవం ఉండదండి. అందువలన ఏంటంటే ఆ ధనవంతుడిని అందరూ గౌరవిస్తారండి. అందుకని అటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క ఆ నివాస స్థానాలు ఏమిటనేవి సంగ్రహంగా 4 విషయాలు మీకు నేను మనవి చేయడానికి ప్రయత్నం చేస్తానండి. మరి ఎందుకనంటే మనందరం కోరుకుంటామండి. చూడండి కదా, మన శాస్త్రాల్లో చెబుతారు, లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు కూడా సముద్రుడు కుమార్తె. ఆవిడ పెద్ద కుమార్తె, పైగా ఆవిడకి అన్నీ చెడ్డ అలవాట్లే. ఇంట్లో దరిద్రం, ఇల్లు ఉడుచుకోవాలనిపించదు, తల ఊకోవాలనిపించదు, ఉదయం స్నానం చేయాలనిపించదు. ఇవన్నీ జ్యేష్ఠాదేవి లక్షణాలండి. మరి అప్పుడు ఆవిడ వస్తుంది ఆ పనులు చేస్తే. స్నానం చేసి చక్కగా స్త్రీ బొట్టు పెట్టుకొని, అసలు మనం అగ్నిహోత్రం అంటే పూర్వం పొయ్యి వెలిగించాడు, పొయ్యి అలికి స్నానం చేయందే పొయ్యి వెలిగించేవాళ్ళు కాదండి, అగ్నిహోత్రుడు కోపం వస్తుందని. సరే, ఇప్పుడు మనం గ్యాస్ పైలు వచ్చినాయి, గ్యాస్ పైలు అయినా నీళ్ళు కడగేస్తాం, వేరే సంగతి అనుకోండి. స్నానం చేయందే కొంతమంది అంతా వంట చేసుకుని వెళ్ళేటప్పుడు స్నానం చేస్తారు. సరే, అది వేరే విషయం. కావాలంటే ఒకసారి ముద్దు చేసి, కావాలంటే తర్వాత కూడా చేసుకోండి. మీరు ఆఫీసులో ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే, ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదండి. కానీ స్నానం చేయకుండా స్టవ్ వెలిగించకూడదు. ఇది ముందు ముఖ్యంగా కనిపెట్టుకోండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఉదయమే సూర్యోదయాత్ పురుషుడు స్నానం చేయాలి, స్త్రీ స్నానం చేయాలండి. సూర్యోదయాత్ పూర్వమే మనం ఏం చేయాలి? స్నానము చేయాలి. అయ్యా, ఇది మొదటిదండి. తర్వాత దీంట్లోనే ఇంకోటండి, తల్లిదండ్రులు కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఆదరించండి. దగ్గరుంటే దగ్గర పెట్టుకోండి. పొరుగురులో ఉన్నాడు, మంచి చెడ్డలు కనీసం వాళ్ళని గురించి పట్టించుకోండి. ఎలా ఉన్నారో ఫోన్లో పలకరించండి. ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది అంటే సాయం చేయండి, వెళ్ళి చూసి వస్తుండండి. ఎందుకనంటే ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరైతే తల్లిదండ్రులను ఆదరిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షము లభిస్తుంది అని చెప్పేసేసి అయ్యా మనకు పెద్దవాళ్ళు. తర్వాత పూలలో కూడా లక్ష్మీదేవి నివసిస్తుందండి. స్త్రీ అండి ఎప్పుడు చక్కగా స్నానం చేసిన తర్వాత తనలో పూలు ఇట్టుకోవాలండి, సువాసన అంటారు. అమ్మవారికి కూడా అంటండి, సువాసిని అర్చిత ప్రీతాయై నమః. అటువంటి స్త్రీ పూజ చేస్తే ఆ తల్లి ఆ తల్లి ఎవరు? త్రిమూర్తి స్వరూపంలో లక్ష్మీ, పార్వతి, సరస్వతి. ఆమె పూజ చేస్తే ఆవిడ సొంత ఆవిడే లక్ష్మీ రూపం. ఇప్పుడు దుర్గాదేవి లక్ష్మీ రూపం 3 ఒకటేనండి. ఒక అమ్మవారే 3 రూపాల్లో తయారైంది. అందువలన పూలు నిత్యము ధరించటం, పూలతో పూజ చేయటము. అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే నిత్య పూజ ఉండదో, నిత్య పూజ అండి ఏమిటంటే గంటలు జపాలు చేయక్కర్లేదండి. స్నానం చేయగానే 2 పూలు ఏవో ఒకటి, ఆఖరికి ఏం లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల చెట్టు నుంచి 2 పూలు తెచ్చైనా సరే ఆ అమ్మవారికి కనుక మీరు పూజ చేసి అగరత్తి వెలిగించి ఏదో బెల్లముక్క నైవేద్యం పెడితేనండి అదే నిత్య పూజ అండి. ఏమంటే అక్కడ అమ్మవారు మీ లక్ష్మి మీకు అనుగ్రహిస్తుందండి. చక్కగా సంపద అదే వస్తుందండి ఇంట్లో ఏదో విధంగా. మరి ఎవరింట్లో ఉండదు అంటే నిద్రపోయేవాడు 24 గంటలు అతిగా నిద్రపోతుంటాడు. వాడికి మామూలుగా 7-8 మ్యాక్సిమం 8 గంటలు అంటే, అంత మించి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నిద్రపోకూడదు. 7 గంటలైనా సరిపోతుంది. అంతకు మించి అతిగా నిద్రపోతే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. తర్వాత ఏమంటే పొద్దున్న లేవంగానే చాలామంది పని మనిషి వచ్చి పెడుతున్నారు, అలా గుమ్మ వదిలేస్తారండి. అది మంచి పద్ధతి కాదు. అది వస్తే రంగు ముగ్గులు తర్వాత పెట్టుకుంటారు. ముందు ఒక చిన్న ముగ్గు, ఆ గుమ్మ ముగ్గు తుడిచి ముగ్గు పెట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే వారానికి ఒకసారి అయినా సరే చక్కగా పసుపు రాసుకొని పసుపు కుంకుమలు, గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టుకోవాలండి, గడపకి పసుపు రాయాలండి. అటువంటి వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది. ఏమంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఆడవాళ్ళకి నేను చెప్పదలుచుకున్నానండి. సరే, పూర్వం నిషేధ దినాలు 3 రోజుల్లో దూరంగా పెట్టేవాళ్ళు. ఆ పద్ధతి ఇప్పుడు చాలా ఇళ్లలో లోపించుంటే కుదరక వాళ్ళని ఎవరిని నేను నిందించడం లేదండి. కాకపోతే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, అటువంటి నిషిద్ధాల్లో దయచేసి మీరు
దేవతా మందిరాలకు దూరంగా ఉండండి. అలా గనక పర్వాలేదులే అని ఆ దేవతా మందిరాన్ని తాకటమో లేకపోతే దాన్ని ఏదో శుభ్రం చేద్దాం అనుకోవటం కనుక కొంచెం అలా దేవతా మందిరాలకు మీరు దూరంగా లేకపోతే క్రమంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి లోపిస్తుంది. అందువల్ల అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నిషిద్ధ దినాల్లో దేవతా మందిరాలకి దూరంగా ఉండండి. ఉదయం స్నానం చేయండి, సాయంత్రం కూడా దీపారాధన చేయండి. మగవాడు చేసినా చేయకపోయినానండి, స్త్రీ పొద్దునే కాదండి సాయంకాలం కూడా దేవుడి ముందు దీపారాధన చేసి చిన్న శ్లోకం అండి. కార్తీక మాసంలో అయితే అసలు కంఠస్థం చేసుకోవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం తవ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం సా నమోస్తుతే సంధ్యా లక్ష్మి నమోస్తుతే. ఆ దీపంలోనే మనం లక్ష్మీదేవి దర్శించాలి, వేరే ఫోటోలు ఏమక్కర్లేదండి. అలా దర్శించి ఎవరైతే పందారు కొంచెం నైవేద్యం పెట్టి పిల్లలకి పెట్టి ఉంటారో వాళ్ళ ఇళ్లలో లక్ష్మీ తాండవిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ పనులని పురుషుల కంటే ముఖ్యంగా స్త్రీలు మీరు తలుచుకుంటే భర్తను మార్చగలరు, పిల్లల్ని ఆ శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. అందువల్ల మీరు ఈ ముఖ్యమైనటువంటి చెప్పిన పనులు పాటించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది అని మనవి చేస్తూ స్వస్తి.